ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధంలో ఊహించని ట్విస్ట్. భారత్తో పెట్టుకోవద్దంటూనే నవాజ్ షరీఫ్ వ్యూహాలు. భారత్తో వార్లో షరీఫ్ బ్రదర్స్ ఎలా ఫెయిల్ అయ్యారు? పాకిస్తాన్లో గుడ్ లీడర్ బ్యాడ్ లీడర్ అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ దేశంలో ఉండేది భారత వ్యతిరేక నేతలు మాత్రమే. వారిలో ఎవరైనా భారత్కు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు మారిపోయారనుకోవడం ఖచ్చితంగా మన మూర్ఖత్వమే అవుతోంది. పైగా మెత్తని మాటల వెనుక అంతు చిక్కని కుట్రలు వ్యూహాలు ఎన్నో ఉంటాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో నవాజ్ షరీఫ్ వ్యవహరించిన తీరే అందుకు ఉదాహరణ. భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితులు ఏర్పడినప్పుడు తన సోదరుడు షెహబాజ్కు నవాజ్ షరీఫ్ హితబోధ చేశాడు. భారత్తో యుద్ధం కంటే దౌత్య మార్గాలను అనుసరించడమే ఉత్తమమని తన సోదరుడికి సూచించాడు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగినవి. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య మార్గాన్ని ఉపయోగించుకోవాలి అని నవాజ్ షరీఫ్ ప్రధాని షెహబాజ్తో అన్నాడు. కానీ రియాలిటీ ఏంటంటే భారత్తో యుద్ధంలో కథ మొత్తం నడిపించింది नवाज शरीफ कावड़म. जो सुबह शाम जो है वो बोलते रहे फजूल बेतुका, ही इज ए स्टेट्समैन और वो एक्शंस के ज़रिए बोलते हैं. तमाम तर ऑपरेशन जो है वो मियाँ नवाज शरीफ साहब की ज़ेरे निगरानी डिज़ाइन हुआ, उसकी मंजूरी हुई. वो थ्रू आउट द टाइम प्राइम मिनिस्टर के साथ जो है वो इन कंसल्टेशन मौजूद थे. और पहले भी अल्लाह का फ़ज़ल ये है कि 28 मई को मियाँ नवाज शरीफ ने मुल्क बचाया था और अब भी 10 मई को शहबाज शरीफ साहब के साथ मिल के पाक फ़ौज के साथ इस मुल्क को दोबारा बचाया है. तो ये जो बेचारे पहले जो है वो जो कुछ करते रहे, अभी तक सीज़ फायर चल रहा है मेरी तरफ से. ఈమె పేరు అజ్మా బుఖారీ, పాకిస్తాన్లోని పంజాబ్ సమాచార మంత్రి. ఈమె ఇచ్చిన సమాచారం ఏంటంటే భారత్పై పాకిస్తాన్ జరిపిన విఫల దాడుల వెనుక మాస్టర్ మైండ్ నవాజ్ షరీఫే అని. పాకిస్తాన్ను అణుశక్తిగా మార్చిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు ఇండియాపై మొత్తం ఆపరేషన్ను రూపకల్పన చేశారు. ఇది మొత్తం ఆయన కనుసన్నల్లోనే రూపొందించారు అని అజ్మా బుఖారీ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ సాధారణ నేత కాదని, ఏదైనా చేసి చూపించే తత్వం ఆయనలో కనిపిస్తుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన మరుసటి రోజు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో ఏ పదవి చేపట్టకపోయినప్పటికీ అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో నవాజ్ షరీఫ్ అందులో పాల్గొనడంతోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత భారత్తో దూకుడు వద్దని, కేవలం చర్చలు దౌత్య మార్గాల్లోనే శాంతి పునరుద్ధరణకు కృషి చేయాలని షెహబాజ్ షరీఫ్కు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే నవాజ్ భారత్తో తెర వెనక చర్చలు ప్రారంభించినట్లు పాక్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అజ్మా బుఖారీ ఇచ్చిన క్లారిటీతో నవాజ్ షరీఫ్ కుట్ర బయటపడింది. నిజానికి నవాజ్ నుండి నిజాయితీని ఆశించకూడదు. ఎందుకంటే అతడు ముందు నుండి భారత్పై నిలువెల్లా విషం నింపుకున్నాడు. ఇప్పుడు చేసినట్లే 1999లో కూడా చేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన లక్ష్యంతో 1999 ఫిబ్రవరి 21న నవాజ్ షరీఫ్ అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. ఆ రోజు పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం ఫ్రేమ్ వర్క్ అందించింది. ఆ రోజుతో భారత్ పాక్ మధ్య ఎలాంటి ఘర్షణలు జరగవనే అంతా భావించారు. కానీ కొద్ది నెలలకే నవాజ్ షరీఫ్ కార్గిల్లో చొరబాట్లకు సైన్యాన్ని పంపాడు. 1999 వింటర్కు ముందు ముస్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్తుక్ సబ్ సెక్టార్ల నుండి భారత బలగాలు వైదొలగగానే కుట్రలు అమలు చేశాడు. భారత భూభాగంలోకి 5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన పాక్ సైన్యం 130 భారత శిబిరాల్ని ఆక్రమించింది. ఆ వెంటనే ఆపరేషన్ విజయ్ పేరుతో 1999 మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం పర్వత శ్రేణుల్లో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదుల్ని గుర్తించింది. ఆ తర్వాత ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో ఎయిర్ ఫోర్స్ను రంగంలోకి దించి పాక్ అంతు చూసింది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ముషర్రఫ్ పేరు ప్రముఖంగా వినిపించిన వెనకుండి కథ నడిపించింది మాత్రం నవాజ్ షరీఫే. ఇప్పుడు కూడా షరీఫ్ అదే చేసినట్లుగా అజ్మా బుఖారీ ప్రకటనతో తేలిపోయింది. 1999 కార్గిల్ యుద్ధం గురించి నవాజ్ షరీఫ్ గతేడాది తప్పును అంగీకరించాడు. భారత్తో 1999లో చేసుకున్న లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించామని ప్రకటించాడు. పాకిస్తాన్ లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కార్గిల్ యుద్ధానికి దారితీసిందని కూడా ఒప్పుకున్నాడు. 1998 మే 28న పాకిస్తాన్ 5 అణు పరీక్షలు నిర్వహించింది.
ఆ తర్వాత వాజ్పేయి సాహెబ్ ఇక్కడికి వచ్చి మాతో ఒప్పందం చేసుకున్నారు, కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం, అది మా తప్పు అని 2024లో జరిగిన PMLN సమావేశంలో నవాజ్ షరీఫ్ పేర్కొన్నాడు. ఇప్పుడు మరోసారి భారత్తో పెట్టుకోవద్దంటూ హితబోధ చేసినట్లు నటిస్తూనే భారత్పై దాడికి వ్యూహాలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నవాజ్ సాధించింది ఏదీ లేదు. 1999లో 2025లో కూడా నవాజ్ షరీఫ్ వ్యూహాలు దారుణంగా విఫలమయ్యాయి. 1999 యుద్ధంలో ఘోర ఓటమి మూటగట్టుకుంటే నేడు ఏం చూసుకుని దాడికి దిగాడో ఆ అణ్వస్త్రాలను కూడా కోల్పోయాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇండియాను టార్గెట్ చేసినా ఇదే సీన్ రిపీట్ అవుతోంది, అందులో ఎలాంటి సందేహం లేదు.